హలో అందరికీ. సో మిక్స్డ్ వెజ్ కర్రీ చూసేద్దామా. ముందుగా అయితే మిక్సీ జార్లోకి పట్టా, లవంగం, ఇలాచి, ధనియాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఇంకా పచ్చిమిర్చి, టమాటో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేనైతే ఆవాలు, జీలకర్ర, ఇంకా బిర్యానీ ఆకు వేస్తున్నాను. పట్టా, లవంగం ఆల్రెడీ మనం పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే నేను యాడ్ చేయట్లేదు. అండ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసిన తర్వాత దోరగా వేగిన తర్వాత ఇక్కడైతే నేను పొటాటో, బీన్స్, క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఎనీ అదర్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా పసుపు వేసుకొని బాగా అంటే కొంచెం సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంటే నేను ఇక్కడ ఉడకబెట్టి వేయలేదు కాబట్టి అవి కొంచెం ఉడికే వరకు ఉంచుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసి మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ కర్రీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ రుచికి తగినంత మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ పేస్ట్లో నార్మల్ మిర్చి యాడ్ చేశాను కాబట్టి నేను మిర్చి పౌడర్ కొంచెం తగ్గించి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నానబెట్టి ఉడికిచ్చిన శనగలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేశానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గుతున్నప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటే అద్భుతంగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర యాడ్ చేస్తే రెడీ అయిపోతుంది. ఇది చపాతీ, పుల్కాస్లోకి అద్దిరిపోతుంది.